గుడ్ మార్నింగ్ అండి అందరికి. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి కూడా వచ్చిన అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనం చేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నామండి. మన మధ్యలో ఉన్న ఝాన్సీ అనే అమ్మ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. పాటలతో మనం ప్రభువుని ఆరాధిద్దాం. పాటలతోను ప్రార్థనలు కొనసాగుదామండి. అమూల్యమగు మూలరాతిని సియోన్లో స్థాపించిన మా పరలోకపు తండ్రి, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నీకే వందనాలయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నీ వెలుగై ఉన్నావు, నీలో చీకటి ఎంత మాత్రము లేదు నాయన తండ్రి. ఆ వెలుగులో మమ్మల్ని నిత్యము నడిపిస్తున్నందులకై స్తోత్రములు. ఉదయ కాలంలోనే ప్రభా లేచి నీ పాద సన్నిధికి చేరి వచ్చి ఉంటున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించి కాపాడి సంరక్షించారు, పోషిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. రాత్రి అంతే కాపాడినందులకే వందనాలు. గత సంవత్సరంలో మీరు చేసిన మేళ్లన్నిటి బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇదిగో తండ్రి, నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందులకే వేలాది వేల స్తోత్రాలు నాయన. నీ ఉచితమైన కృప చేత నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఒక్క క్షణం మీరు మమ్మల్ని మర్చిపోతే మేము ఏమైపోతామో మాకే తెలియదు ప్రభువా. నా తండ్రి, దయార్థ హృదయం కలిగిన దేవుడవు. మేము మిమ్మల్ని ప్రేమించుకున్నప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మేము మిమ్మల్ని ఎరుగుకున్నప్పటికీ మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నందులకై స్తోత్రాలు. మేము జారిపోకుండా, మేము పడిపోకుండా తండ్రి మీ గాయపడిన హస్తాన్ని మాకు అందిస్తూ ప్రభా మమ్మల్ని సమభూమి గల ప్రదేశాల్లో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ పరలోకలో నా తండ్రి కెరూబుల చేతును, శరాపుల చేతును, 24 పెద్దల చేతును మానక నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో కీర్తింపబడుతున్న దేవా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వేల్పులలో నీ వంటి వారు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి మహనీయుడవని, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక మాట చేతనే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు. కలుగును గాక అనగానే సర్వము సృష్టింపబడినందులకై స్తోత్రాలు నాయన. ఈ భూమి సర్వము శూన్యంగా ఉన్నప్పుడు తండ్రి మీరు ఉన్నారయ్యా. అందును బట్టి మీరు ఆది సంభూతుడవు ప్రభా, ప్రథముడవు, ప్రధానుడవు, ప్రభులడు, ప్రభావ మహత్యం కలిగిన దేవుడు అని ఈ ఉదయకాల మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఫెలోషిప్ వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, కోర్ కమిటీలో ఉన్న బిడ్డలను బట్టి వందనాలయ్యా. నీ బిడ్డలను నాయన మీరు నిండారుగా దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభా వారి వారి అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేశ విదేశాల నుంచి జాయిన్ అవుతున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు నిండారుగా దీవించండి నాయన తండ్రి. ఎవరెవరు ఏ అక్కర్లు కలిగి ఉంటున్నా మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడవు నీవే నాయన. సమస్తాన్ని చూచుతున్న దేవుడవు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న దేవానికి స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి. ఆ పరలోకంలో తండ్రితో కూడా సమానంగా కూర్చున్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యం అని మీరు ఎంచుకోనలేదు, కానీ నాయన ఆ పరలోకాన్ని వీడి దిగివచ్చుటకు మా కొరకే నాయన మీరు ఇష్టపడినందులకై స్తోత్రములు. ఆ తండ్రి ప్రభా, పరలోక తండ్రి తన ఏకైక ప్రియ కుమారుని మా కొరకే నాయన బలియాగంగా అర్పించుటకు ఇష్టపడినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమి లేనివాడిగా, రిక్తుడుగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూలోకానికి దిగి వచ్చినందులకై స్తోత్రం 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 చెల్లిస్తున్నాం నాయన. మా పాపాలు, మా శాపాలని మీరు భరించారు, మీరు మోసుకున్నారయ్యా. ఏ పాపం ఎరుగని పావన మూర్తివి నా తండ్రి. నాయన పాపంగా చేయబడ్డావు మా కొరకే ఆ సిలువలో నాయన తండ్రి. వేలాడావు తండ్రి. మీ ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకే చిందించారయ్యా. ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా మాకు నాయన రక్త ప్రోక్షణ కలిగించి ప్రభా నా తండ్రి పరలోకపు వారసులుగా మమ్మల్ని చేశారయ్యా తండ్రి. అందును బట్టి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలపు వేళ నీ వాక్యం వినాలని ఎంతో ఆశతోనైనా నీ కృపాసనం వద్దకు వచ్చి ఉంటున్నాం తండ్రి. నీ బిడ్డలను ఆయత్తపరుస్తున్నారు దినదినము నాయన. మాకు నూతన బలాన్ని నీ వాక్యం ద్వారా తండ్రి మాకు అందిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం వినడమే కాదు ప్రభా, వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నాయన శ్రేష్టమైన ప్రధాన యాజకుడా, మా మంచి కాపరి, మా ఊపిరి నీవై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేమైతే నాయన నీ మెల్లని స్వరాన్ని వినే గొర్రెలమై ఉంటున్నామయ్యా తండ్రి. మీరు మా మంచి కాపరిగా ఉంటున్నలకై స్తోత్రములు. పచ్చిక బయలులో మమ్మల్ని పరుండ చేస్తున్నారయ్యా. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. మీరు చేసిన ఉపకారాల్లో
అన్నిటిని ప్రభా తలంచుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పాటల ద్వారా మిమ్మల్ని కీర్తిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మా కొరకు ఏర్పాటు చేసిన దైవజన్ బట్టి స్తోత్రాలు 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 తండ్రి. ఆ బిడ్డ నిండారుగా దీవించండి, ఆయన కుటుంబాన్ని, ఆయన సంతానాన్ని దీవించమని వేడుకుంటాం. మీరు సరే మీ పరిచర్యలో ఇంకా ఇంకా తండ్రి చక్కగా వాడబట్టుకు సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి తండ్రి స్తోత్రం 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 చెల్లిస్తున్నాను నాయన. ఇంకా అందరినీ ప్రభా సకాలంలో చేరి వచ్చటకు మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి, వారిని మేల్కొల్పండి ప్రభా. తండ్రి ఆరాధనలో పాల్గొనే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదే విధంగా తండ్రి చేరి వచ్చిన బిడ్డలు మరొకసారి మీ చేతికి అప్పగించుకుంటూ నాయన వాక్యం వింటుండగా ప్రభా మా హృదయాల్ని తెరవండి ప్రభా. హృదయంలో మీ వాక్యాన్ని పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యము మాకందరికి దయచేయండి. విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మమ్మల్ని నడిపించమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. ఇప్పుడు మనం కీర్తన గ్రంథం పరిశుద్ధ గ్రంథం అండి, కీర్తనలు 119 49 నుండి 64 వచనాలు చదువుకున్నామండి. సామ్ 119 49 to 64 వర్సెస్. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నందు తిని, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా భాషలో పాటలు పాడుటకు ఈ కట్టడు హేతువాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములో నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నీ యందు భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. మరి ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని ఆయన నామమును స్తుతిద్దామండి. పాటలు పాడుకొని చూడగా మన హృదయాలను వాక్య పరిచయకు సిద్ధపరచుకుందాము. మన మధ్యలో వేములమ్మ గారు ఒక సాంగ్ పాడాల్సి కోరుచున్నాను. ఆ తర్వాత ఝాన్సీ అనియమ్మ గారు ఒక పాట పాడి సిద్ధపడాల్సి కోరుచున్నామండి. ప్రేస్తున్నారు. వందనాలండి. భీకరుండవు మా యెహోవా, ఈట మెదుటన్ కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటం గూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుండవు ప్రభున్మే పెచ్చుగా మదినెంతుము. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుటన్ గూడరే, ఏరితోడు లేక మము సర్వేశ్వరుండు సృజించెను.
దారుణిందా వాక్యముండే మాధ్వర్యుండని పూజింతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూటరే. పుట్టగీతం జయదానై నటి దేవుని శక్తిని బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవముందను చాటరే వేలనులన్ సన్నుతుల్ ప్రభు నందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మిక్కిలి కష్టంబులతో మెత్తికి నిబాల్ పొందను. దిక్కులేని గొర్రెలట్లు తిరుగజేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొని యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారు. అలాగే మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి అమ్మగారు ఒక సాంగ్ పాడవలసిందిగా వచ్చినాము. ఆ తర్వాత అరుణ సిస్టర్ గారు ఒక సాంగ్ పాడడానికి సిద్ధపడవలసిందిగా వచ్చినామండి. ఈ 119 దావీదు కీర్తనలో నుండి రచింపబడిన పాట అండి, పాడుకుందాము. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు. యాత్రికుడనైనా నా బసలో యెహోవా నా దేవా నీ నామం స్మరింతు నిశరాత్రి అయినా. యెహోవా నా దేవా నీ నామం స్మరింతు నిశరాత్రి అయినా. నిత్యము నిన్ను కీర్తింతును నిరతము కొనియాడెదన్. నిత్యము నిన్ను కీర్తింతును నిరతము కొనియాడెదన్. యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయ్ కరుణగల ప్రభు. నీ కట్టడల్ కారణమాయ్ కరుణగల ప్రభు. నీ వాక్యమందు నేనడుతును నీ శాసనంబులు గైకొందును. నీ వాక్యమందు నేనడుతును నీ శాసనంబులు గైకొందును.
నీ జాగు చేయక త్వరపాడేదన్ నీ ఆజ్ఞలననుసరింప నీ జాగు చేయక త్వరపాడేదన్ నీ ఆజ్ఞలననుసరింప యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు క్రమమేమి లేని బ్రతుకు నుండి శ్రమ కలుగగా నిన్ను కనుగొంటిని క్రమమేమి లేని బ్రతుకు నుండి శ్రమ కలుగగా నిన్ను కనుగొంటిని శ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా ప్రేమతో ఆదరించు శ్రమలన్నీ తొలగేను నిన్ను చేరగా ప్రేమతో ఆదరించు యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు నీ సేవకై నే బ్రతికేదన్ నీ వాక్యంతో నన్ను స్థిరపరచుము నీ సేవకై నే బ్రతికేదను నీ వాక్యంతో నన్ను స్థిరపరచుము నడిపించుము నాదా తోడ నుండి నాదా నన్ను సిగ్గుపడనీయకుము నడిపించుము నాదా నీ తోడ నుండి నాదా నన్ను సిగ్గుపడనీయకుము యాత్రికుడనైనా నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గారు, చాలా మంచి సాంగ్ పాడారు. అలాగే మన మధ్య ఉన్న సిస్టర్ అరుణ గారు ఒక సాంగ్ పాడాల్సి వచ్చానేమో. ఆ తర్వాత జీవక్క మీరు ఉన్నట్లయితే ఒక పాట పాడడానికి సిద్ధపడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే తమ్ముడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి,
అగ్నిలో పడవేసినా భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మన మధ్యలో జీవక్క ఒక సాంగ్ పాడాల్సిపోతున్నాం. తమ్ముడు ప్రైజ్ తలాడు తమ్ముడు పాడతాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా
నా రక్షకా స్తుతింతును నీ నామమున్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరింపగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. చాలా మంచి సాంగ్ పాడారు. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఎవరైనా ఒక్కరు లేదా ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకొచ్చండి. లేదంటే గ్రూప్ లో ఎవరైనా నూతనంగా జాయిన్ అయినట్లయితే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సిన కోరుచున్నామండి. అయ్యగారు జాయ్ చిల్డ్రన్స్ మినిస్ట్రీ మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా? ఎస్ సార్. ప్రభునందు ప్రేమైనటువంటి మీ అందరికీ మన రక్షకుడైనటువంటి యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు భాస్కర్ రావు. చిన్న బిడ్డల మధ్య పరిచర్య చేస్తూ ఉన్నాను. ఒక 40 years నుంచి దేవుడు నన్ను ఇలాగా వాడుకుంటూ ఉన్నాడు. మేము బాపట్ల దగ్గర ప్యార్లీ మా గ్రామం. అక్కడ ఉంటూ నేను పరిచర్యం జరిగిస్తూ ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. నాకు 4 పిల్లలు ఉన్నారు. మా మిస్సెస్ ఒక 6 years బ్యాక్ చనిపోయారు. ఇలా నేను ప్రభు పనిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. మన ఈ గ్రూప్లో నేను జాయిన్ అవ్వటానికి
అన్న కారకులుగా ఉన్నారు. ప్రదీప్ అన్న మరి నా కొరకు ప్రార్థించాలని, పరిచర్య కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పరిచయం గురించి మేము ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాము. అలాగే ఇంకెవరన్నా ఒకరు లేదా ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి షేర్ చేసుకోవాలండి. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికి. నేను మన గ్రూప్లోని మెసేజ్ పెట్టాను, వాట్సాప్ గ్రూప్లో, మా అత్తమ్మ గారికి బాగాలేదు అని. అయితే ఆవిడకి సడన్ గా Jan 1 నుంచి స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఆ పెయిన్ ఎలా భరించారో ఆ దేవుడికే తెలియాలి. అది 24 hours పెయిన్ అన్న టైప్ లో వచ్చింది. అది ఇమీడియట్ గా సర్జరీ చేయాలి అని చెప్పారు. జస్ట్ స్కాన్ కోసం అని వెళ్తే సర్జరీ అని చెప్పారు. అంతా ఒక డ్రీమ్ లా అయిపోయింది మాట. ఇలా వెళ్ళడం, అలా జరిగిపోవడం సర్జరీ అన్నది. దేవుడి కృప వల్ల సర్జరీ అంతా బాగా జరిగింది. 1 day హాస్పిటల్లో ఉన్నారు అండ్ నిన్న డిశ్చార్జ్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు. అండ్ మీరందరు చేసిన ప్రేయర్స్ వల్ల ఆవిడ తొందరగా ఇంటికి చేరుకున్నారు. అలాగే తన కోసం రికవరీ అయ్యేలాగా ప్రేయర్ చేయమని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రార్థనలో జ్ఞాపం చేస్తున్నాము. దేవుని స్తోత్రం. ఇంకెవరైనా ఒకరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటారండి. ప్రైజ్ లార్డ్ సార్. సార్ ప్లీజ్. సార్ నా సాక్ష్యము అంటే ఇది చాలా ఒక 10 years బ్యాక్ జరిగింది. అది నేను అందరికి తెలియాలని, ఎందుకంటే అలాంటి సంఘటన దేవుడు చేసిన మేలుని ఇతరు కూడా తెలుసుకోవాలని, దాని ద్వారా అందరూ కూడా మరి ఆ సాక్ష్యం ద్వారా ఒక ఆత్మీయంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను సేవ సమర్పించుకున్న తర్వాత సుమారుగా నాకు ఒక 5 years అయిన తర్వాత సేవలు ఉన్నాను. మరి నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఒకటి వచ్చేసింది బ్రదర్. వచ్చినప్పుడు సుమారుగా ఒక 2 years నుంచి నాకు కుడికాలు పూర్తిగా భయంకరంగా పెయిన్ వచ్చేసింది. అది మామూలుగా టాబ్లెట్ వాడుతుండేవాడిని, సేవకు అలాగే పోయేవాడిని. అది రాంగ అది పూర్తిగా కుడికాలు దాంట్లో స్పర్శ లేకుండా పూర్తిగా చాలా భయంకరంగా ఒక్క 10 నిమిషాలు నిలబడే లోపల నా కాలు దానిలో ఉన్నటువంటి బ్లడ్ అంతా ఆగిపోయి పూర్తిగా జోమ్ వచ్చేసేది. వాక్యం చెప్పే దాన్ని కూడా అంత నిలబడడానికి అయ్యేది కాదు. ఇలాగా సుమారుగా 2 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటుండగా, వాక్యం చెప్పేటప్పుడు కూడా వాక్యం టేబుల్ మీద పులిపిట్టు మీద చెయ్యి ఇలా బ్యాలెన్స్ పెట్టుకొని వాక్యం చెప్పేవాడిని, లేదంటే ఇట్లా గోడకి కొద్దిగా ఆనుకొని వాక్యం చెప్పేవాడిని. ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఏమి చేయాలో ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ స్పైనల్ కార్డ్ వస్తూ చాలా భయంకరంగా తయారైపోయింది. మేము సరే ఇంట్లో మేము మా భార్య మాట్లాడుకొని, నేను ఇంకా ఈ సేవ చేయడానికి ఇంకా నా చేత కాదు, నేను సేవ చేయలేను, నేను ఇంకా మరి ఈ సేవను వేరే వాళ్ళకి అప్పగించేసి నేను ఇక సాల్వ్ చేసుకుంటాను అనేసి మేము ఇంట్లో మాట్లాడుకొని సండే ఆదివారము ఒకరోజు మేము విశ్వాసుల మధ్యలో వాక్యం చెప్తూ నేను సడన్లీగా నేను ఈ సేవ చేయలేను, మీరు ఎవరైనా మరి యవనస్తులు ఒకవేళ మీరు ఎవరైనా ముందుకు వస్తే నేను అప్పగించి ఈ సేవ నుంచి నేను చేయలేను, మీరు ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి ప్రకటన చేసినాను బ్రదర్. చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయి అందరూ భయంకరంగా వారందరూ విశ్వాసులంతా చాలా ఏడుస్తున్నారు. అయితే నేను వాళ్ళకి ధైర్యం చెప్పి, లేదు నా ఆరోగ్యరీత్యా నేను
ఈ నేను చేయలేను కాబట్టి మీరే మరి సహోదరుడు మా బ్రదర్ ఉండొచ్చు, లేదంటే విశ్వాసులు ఎవరైనా యవనస్తులకి నేను అప్పచెప్పాలని తీర్మానం చేసుకొని ఆ రోజు ప్రకటన చేసి ఎంత వాళ్ళు వద్దన్నా కూడా నేను దానిని ఎందుకంటే సేవకి అంత భయంకరంగా తయారైపోయింది బ్రదర్. అది నడవడానికి చాలా కష్టంగా ఉండేది. అయితే దేవుని చిత్తం మరి అది అలా ఉందేమో అనుకుని నేనే అలా నిర్ణయం తీసుకొని యవనస్తులకు అప్పచెప్దామని ప్రకటన చేసి పూర్తిగా ఆ రోజు మేము ఇంకా సెలవు తీసుకున్నాం. తీసుకొని మేము ఆదివారం రాత్రి దేవుడు ఒక అద్భుత కార్యం ఏం చేసిందంటే, మేము రాత్రి వచ్చి సండే నైట్ మేము ప్రార్థన చేసుకొని, ప్రభా ఇంత పరిస్థితి జరిగింది. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసినానేదో తప్పు చేసినానేమో, ప్రభా మన్నించు తండ్రి అని ప్రార్థన చేసినాను. నాకు పడుకోవడానికి కూడా వచ్చేది కదా అంత భయంకరమైన ఒక 100 అడుగులు నడిచినంటే ఈ కాళ్ళు పూర్తిగా సచ్చిపడిపోయాయి. ఇలా పరిస్థితులు ఉండగా ఆదివారం రాత్రి మేము ప్రార్థన చేసినాం బ్రదర్. ప్రార్థన చేసినాము. దేవుడు ఒక అద్భుత కార్యం అంటే సోమవారము మేము ఒక పేపర్‌లో, ఒక న్యూస్ పేపర్‌లో ఈ ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స శిబిర అని హెడ్‌లైన్స్ ఒక పేపర్‌లో చూసినాం సార్. దాంట్లో ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స శిబిర అని పేపర్ వచ్చింది. మేము సడెన్‌గా ఆ పేపర్ చదివి హ్మ్, నేను మా భార్య హుటాహుటిన అక్కడి నుంచి మేము వెళ్ళిపోయినాం సార్. అక్కడికి బళ్ళారిలోనే సిటీలో ఒక గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. నేను అక్కడికెళ్ళేసరికి అక్కడ పెద్ద పెద్ద సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ అక్కడొచ్చారు. వచ్చినప్పుడు నేను పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళిపోయాం నేను, నా భార్య. అప్పటికే నాకు చిన్న కూతురు, మా కూతురు ఆహ్, 3 ఇయర్స్ బేబీ. తర్వాత పోయినాం సార్. వెంటనే అక్కడ ఆహ్, పెద్ద పెద్ద డాక్టర్స్ బెంగుళూరు నుంచి పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు. ఒక్కొక్క స్టాల్స్ చేశారు. స్టాల్స్ ఆ సెక్షన్ ప్రకారంగా ఎళ్లి అక్కడ పోయి మేము వాళ్ళకి పరిచయం చేసుకున్నాము. డాక్టర్స్ ఆహ్, అది అంతా చెక్ చేశారు. పేర్లు రాసుకొని. అయితే మాకు ఆ రోజు ఆరోగ్యశ్రీ లేదు. అయ్యో! ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఫ్రీ చికిత్స ఉంటుందని అన్నారు. అక్కడ మరి దేవుడా! ఏం తండ్రి ఇట్లా అయిపోయేది. ప్రార్థన చేసుకున్నాము. ఒక్క ఒక అర్ధ గంటలో ఇమ్మీడియేట్‌లీగా ప్రభుత్వం వారు ఏం చేసిందంటే, ఎవరికైతే కార్డ్ లేదో వారికి తాత్కాలిక ఆరోగ్యశ్రీ కార్డ్ కూడా దయమాడి ఎవరికి కొడి అని చెప్పేసి వాళ్ళు వెంటనే ప్రచారం చేశారు సార్. వచ్చిన వెంటనే అప్పుడు మేము అలాగే నిలబడుతున్నాము. తర్వాత ఆ ఎంట్రీ అయిన తర్వాత అక్కడి నుంచి డాక్టర్లు పలానా స్టాల్‌కి వెళ్ళమని చెప్పారు సార్. అక్కడికి పోయినప్పుడు బెంగుళూరులో ఉన్నటువంటి గ్లోబల్ హాస్పిటల్, గ్లోబల్ బీజేఎస్ అని హాస్పిటల్, అక్కడ వాళ్ళ సెక్షన్‌లో పోతే వాళ్ళు అంతా చెక్ చేశారు సార్. చెక్ చేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌లీగా మీరు బుధవారం మీరు బెంగుళూరుకి గ్లోబల్ హాస్పిటల్‌కి రావాలని చెప్పారు. మేము వెంటనే అక్కడికి పోయినప్పుడు ఆ హాస్పిటల్‌లో పెద్ద హాస్పిటల్ సార్. పోయినప్పుడు వెంటనే వాళ్ళు మమ్మల్ని అడ్మిట్ చేసుకొని ఆహ్, వాళ్ళు అక్కడి నుంచి నన్ను ఆపరేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆహ్, ఆ స్పైనల్ కార్డ్ లేదండి మీకు L4, L5 డిస్క్ పూర్తిగా అది సమస్య పోయిందది. అది ఏమి లేదు దాంట్లో. కాబట్టి ఆపరేషన్ చేసే తీరులో వేరే మార్గం లేదు. లోపలంతా పెద్ద నరమంతా బ్లడ్‌తో క్లాట్ అయిపోయి, అది ఎన్ని రోజుల నుంచి ఎలాగుందో ఒకవేళ ఆ నరం గూడా తీసేయాలనే చెప్పారు సార్ లోపల. పాదాల నుంచి పట్టుకొని L4, L5 డిస్క్ వరకు ఒక నరాన్ని పూర్తిగా తీసేయాలని చెప్పారు. సరేలే నేను మా ఫ్యామిలీ, మా బ్రదర్సు, వాళ్ళతో వద్దు. అది చేయించుకున్నోళ్ళు ఎవ్వరు బతకలేదు. అందరూ చనిపోయినారు. వద్దు అని ఎంత ఒత్తిడి చేశారు సార్. అయితే నేను అనుకున్నాను, లేదు ఇంట్లో అట్లయినా నేను మెత్తగైపోయి అలాగైనా ఏమైనా అయిపోతానేమో. ఇట్లయినా సరే ఒకవేళ ఆపరేషన్ అయినాకపోయినా దేవుని చిత్తమే, నేను దేవుని సన్నిధికెళ్ళిపోతానని చెప్పి నిర్ణయించుకొని, ఆ రోజు నేను అక్కడికెళ్ళాను సార్. ఎళ్ళిన వెంటనే ఆపరేషన్‌కి వారు
తీసుకొని వెళ్ళారు. ఆపరేషన్ అయింది బ్రదర్. ఈరోజు అద్భుతమైనటువంటి ఆపరేషన్ జరిగింది. ఈరోజు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను తిరిగి ఆపరేషన్ అని వచ్చినాక 8 నెలలు 8 నెలలు నేను మరి బెడ్ రెస్ట్ లో ఉన్నాను బ్రదర్. ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా చాలా నేను ఎందుకన్నా ఆపరేషన్ చేయించుకున్నానని అనుకున్నాను గాని, అయితే దేవుడు బలమైనటువంటి శక్తిని ఇచ్చాడు. చాలా నొప్పి, తట్టుకోలేనంత పరిస్థితి. ఏమైనా చేసుకుందాం అనేంత మట్టుకు నొప్పి వచ్చేసింది సార్. అయితే దేవుని చిత్తం అద్భుతంగా మరి అది సక్సెస్ అయింది. ఆపరేషన్ చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నాను. ఈరోజు మరి తిరిగి నేను వచ్చిన తర్వాత ఎవరైతే విశ్వాసులు నేను వద్దనుకున్న అదే మందిరంలోనే, అదే సంఘంలోనే విశ్వాసులందరూ నన్ను మరీ సేవకునిగా స్వీకరించి మీరుండాలా, సేవ చేయాలని వారి యొక్క మరి వారి యొక్క ఆశయాల కోసం ఈరోజు నేను బ్రహ్మాండంగా సేవ చేస్తున్నాను బ్రదర్. నాకు కాలు నొప్పి గాని, నడుము నొప్పులు గాని ఏది లేదు. అంత మరి బైక్ లో తిరుగుతున్నాను, విలేజ్ సేవకు వెళ్తున్నాను. అద్భుతంగా దేవుడు ఆరోగ్యాన్నిచ్చి కాపాడినందుకు ఆయనకు ఎంతో వందనాలు చెల్లించాలని దేవుని యొక్క ప్రేమను బట్టి యొక్క నా చిన్న సాక్ష్యానికి నేను దేవునికి అప్పగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు ఫర్ యువర్ టెస్టిమనీ. అలాగే ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలని కోరుచున్నామండి. దయచేసి గమనించగలరు. లేదంటే నూతనంగా యాడ్ అయినట్లు ఎవరైనా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సింది కోరుచున్నామండి. నారాయణమ్మ అమ్మగారు మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? అలాగే నటరాజ గారు. వైవి నారాయణమ్మ గారు. మరి ఎవరు సిద్ధపడలేనట్లయితే టైగర్ కాటన్ గారు ఒక సాంగ్ పాడతారా? థ్యాంక్ యూ బ్రదర్. వాక్యానికి సమయం అయింది కాబట్టి ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడుకుని దేవుని మహిమపరుద్దాం అండి. హల్లెలూయా. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. అలాగే మన మధ్య ఉన్న శ్యామలామ్ గారు ప్రార్థన చేయవలసిన కోరుచున్నామండి. పాటల్లో సాయసం కొరకు అలాగే వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేయవలసిన కోరుచున్నాం.
స్తోత్రం 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 ప్రభా. పరలోకమందును భూలోకమందును పరిశుద్ధుడు 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 మానక పొగడబడుచున్న మా ప్రియ పరిశుద్ధ పరలోక తండ్రి, మహోన్నతుడు దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ రక్తం చేత విమోచింప బిడ్డలందరినీ సమకూర్చి అయినా నీ మాట వినందుకు ప్రభా మమ్మల్ని ఈ రీతిగా నువ్వు ఏర్పరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా పాటల్లోను మరి సాక్ష్యంలోను ప్రభా మీరు మహిమ పొందారు ప్రభా, మీకే స్తోత్రములు. మరి నాయన నీ బిడ్డల జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములకు ప్రభా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అని మరి ఒక్కసారి ప్రభా వారిని నీ యొక్క బలమైన కార్యముల ద్వారా బలపరిచినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎందుకనైనా ఈ సమయంలో మరి నీ దాసులు మరి ప్రభా నీ మాటలు మాకు అందించబోతుండగా నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. దేవా మీరు మాత్రమే మాట్లాడండి తండ్రి. వచ్చిన ఆత్మల అక్కర కొలది ప్రభా, మరి ఎవరు ఏ అవసరంతో వచ్చి ఉన్నారో మీకు తెలిసిన కనుక ఆ ఆత్మతో ఆ రీతిగా మాట్లాడి బలపరిచి స్థిరపరిచి మా జీవితంలో ప్రభా మీరేనైనా విశ్వాసంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా. వితిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధ ఆత్మను అగ్ని కంచెను మా అందరి చుట్టూ ఉంచి మా ఆత్మలకును మా శరీరములకు కావలుగా ఉండమని దేవా మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమగంత ప్రభావం మీకే చెల్లిస్తేస్తున్నాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గారు. మరి సమయాన్ని నేను సేవకులకి అప్పగిస్తున్నానండి. ఓవర్ టు దీపేశ్ అయ్యారు. Hello, good morning. Can you hear me? Yes, brother. Okay. First of all, I would like to apologize. I just realized what happened last night. Before I went to bed, I did not switch on my alarm. That was when I was lying on the bed, I was telling my wife about this morning's fellowship, but I realized I did not switch on my alarm. I'm very sorry for making everyone wait. Very sorry for that. మరి గత రాత్రి కాల సమయంలో నేను ఇవాళ ఉదయాన్ని వర్తమానం అందించడానికి మరి నేను సిద్ధపడి నా భార్యకి చెప్పాను, కానీ మరి సమయం అయిపోయింది. అయినప్పటికీ దయచేసి నన్ను క్షమించండి. Yeah, thank God for this opportunity once again. ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. We will continue to look at 1 Thessalonians as we are looking. So we will look at chapter 4 today. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మరలా మనం తిరిగి జ్ఞాపకం చేసుకుందాము. And sister, would you mind please reading from chapter 4 verse 1 to 12. Chapter 4 verse 1 to 12. మొదటి నుంచి 12 వచనాలను చదువుకుందాం. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి 12 వచనాలు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులను ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించు దేవుణ్ణే ఉపేక్షించున్నాడు. సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నందుచు ఉండవలనని సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకుంటూ యందు మీ చేతులతో పని చేయట యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించున్నాను. Thank you, sister. See, the main theme here in chapter 4 verse 1 to 12, there are two major themes here.
which Paul says this is how we should live to please God. మరి 4వ అధ్యాయంలో చూసినప్పుడు 2 ప్రాముఖ్యమైన సారాంశాలను మనం చూస్తున్నాము. ఈ 2 ప్రాముఖ్యమైన ఉద్దేశాల ద్వారా మనం దేవుణ్ణి ఎలా సంతోషపరచగలమో మనం గ్రహించగలము. And you remember in chapter 1 and chapter 2 and chapter 3, Paul mostly spoke about himself and how our lives should be. Here, Paul is talking about something very, very personal, something that we should apply in our personal lives. మరి మొదటి 3 అధ్యాయాల్లో చూసినప్పుడు పౌలు తన జీవితంలో ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నాడో అది చెప్తూ, అదే సమయంలో దేవుడికి ప్రీతికరముగా దేవుని ఇష్టముగా ఉండడానికి మన జీవితంలో మనని దాన్ని ఎలా అన్వయించుకోవాలో అది కూడా తెలియజేస్తున్నాడు. See, this is a very important section because immediately after this, Paul takes up talking about the second coming of Christ. మరి ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. దేవుని రాకడ గురించి మనల్ని మనం ఎలా సిద్ధపరచగాలో పౌలు తెలియజేస్తున్న మాటలు ఇవి. So what Paul has written here is written, kept in mind, for us to be prepared to meet the Lord when he comes second time. మరి పౌలు గారు రాస్తున్న మాటలకు అర్థం ఏంటంటే, విశ్వాసులుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని రహస్య రాకడ కొరకు ఆయుత్తపడి ఉండాలని ఈ వాక్యాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. So Paul tells us how shall we live to please God so that you and I can be prepared when the Lord returns. మరి దేవుడు వచ్చే సమయానికి మనల్ని మనము దేవునికి ఇష్టలుగా ఎలాగ తయారు చేసుకోవాలో, ఎలాగ సిద్ధపరచుకోవాలో పౌలు గారి వచనాలన్నిట్లో రాస్తున్నారు. Chapter 4 verse 1 to 8, this section Paul talks about, tells us that you and I must live to please God. And when he says that, he's actually talking about sexual purity in our lives. మరి 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చూసినప్పుడు దేవునికి ఇష్టలుగా జీవించడానికి అడ్డుపడే ఒక అపవిత్రత, అది కామాతురతగా చెబుతూ పౌలు గారు దాన్ని విడిచిపెట్టాలని ఈ వచనాల్లో ప్రస్తావించడం జరిగింది. See, that time among the Greek people, they had a very loose life. They did not have purity in the sexual area of their lives. మరి ఆ దినాల్లో గ్రీసు దేశస్తులు ఎలా ఉండేవారంటే, వారి జీవితంలో పవిత్రత, పరిశుద్ధత అనే మాటలకు అర్థం తెలియకుండా జీవితకాలం అంతా కూడా ఈ కామాతురతతో నింపబడిన వారుగా వారు ఉన్నారు. And Paul contrasts that and says, see, you cannot afford to live like the Greeks, but you have to live like chosen children of God in order to please God. అందుకే పౌలు గారు ఈ మాటలు ఈ అధ్యాయంలో రాయడం జరిగింది. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి ప్రియులైన వారు తగినట్లుగా జీవించగలగాలి అంటే ఈ కామాతురత అనే దాన్ని చంపివేసుకోవాలి. See, look at verse 3, 4 and 5. It says, I'm just reading verse 3, 4 and 5. Maybe sister can repeat that after. It is God's will that you will be sanctified, that you should avoid sexual immorality, that each of you should learn to control your own body in a way that is holy and honorable, and not in passionate lust like the pagans who do not know God. 3, 4, 5 వచనాలు చదువుకున్నప్పుడు, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు గాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవడం వలన అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. See, today this is a big challenge for us because sexual purity is a challenge for us to discuss and also pay attention to. This is a big challenge for us as Christians in our life. మరి క్రైస్తవులుగా మన జీవితంలో మన ఎదుట ఉంచబడిన అతి పెద్ద సవాల్ ఏంటంటే, శరీర రీతిగా మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవడము. Please understand, Paul was writing to believers and very, very mature believers. మరి ఆత్మీయ స్థితిలో పరిపక్వత చెంది ముందు కొనసాగిపోవడానికి మనకు అడ్డుపడే ఈ విషయాన్ని పౌలు గారు ఎంతగానో ఈ వాక్యంలో ప్రస్తావించి రాస్తున్నారు. So it is not just that the young people need to keep their bodies pure, mind pure. It is also important that elderly people, married people, people with children, all of us, we also need to do the same.
చాలా సార్లు ఈ కామాతృత అనే మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి యవనస్తులే జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే యవనస్తులు శరీరాన్ని, మనసుని వారి స్వాధీనంలో ఉంచుకోలేరు కాబట్టి. కానీ వాక్యానుసారంగా చూసినప్పుడు కేవలం యవనస్తులు మాత్రమే కాదు కానీ పెద్దవారు, పెళ్ళైన వారు, పిల్లలు కలిగి ఉన్నవారు కూడా ఈ విషయంలో పవిత్రులుగా కనపరుచుకోవాలన్న పౌలు గారి యొక్క ఉద్దేశాన్ని కూడా మనం చూస్తున్నాం. See, particularly after, now all of us, we have a smartphone in our hand. After the smartphone and laptop and these things have become very common, what we see with our eyes and what we think, where we focus, all of that has dramatically changed. మరి మన చేతుల్లో నేటి దినాల్లో ఈ పాపంలో పడిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మన అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ట్యాబ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. మరి వీటిలో మనం ఏం చూస్తున్నామో, ఏది గ్రహిస్తున్నామో అది మనల్ని అపవిత్రతలో నెట్టివేయడానికి ఎంత అవకాశం ఉంది. Earlier when we grew up, if you grew up in a small place, so the challenges of a big town we would only face when we go there. But today it has come to our room, it has come to our home, it has come to our pocket through smartphones. ఒకప్పుడు మనము చాలా మంది పల్లెటూరులో లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో పుట్టి పెరిగినప్పుడు నాగరికత గురించి తెలుసుకోవడానికి లేకపోతే పట్టణాల్లో జరుగుతున్న పరిస్థితులు అర్థం చేసుకోవడానికి మనం ఆ పట్టణానికి వెళ్తేనే అర్థమయ్యేది. పల్లెటూరులో ఉన్నంత వరకు కూడా బాహ్య ప్రపంచం అంతగా తెలిసేది కాదు. కానీ నేటి దినాల్లో మన చేతుల్లో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ప్రపంచం అంతా కూడా మన ముందుకే, మన జేబులోకే, మన బెడ్రూమ్ లోకే వచ్చేస్తుంది. See, I want to encourage all of you and including myself in this area, is that what we see in the phone, in the internet and in newspapers, in magazines, what we see even among people, what we hear, that is something very important, because that is what is going to tune our thought process daily. మరి నాతో కలుపుకుని నేను ఈ మాటలు చెప్తున్నాను. మన మనసును లేకపోతే మన శరీరాన్ని ప్రభావితం చేసేది ఏంటంటే మనం చూసేదే, మనం వినేదే. కాబట్టి ఇటు ఫోన్స్ లో అయినా లేకపోతే ఇటు వార్తాపత్రికల్లో అయినా, టీవీల్లో అయినా మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో అది మనకి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది, ఎంతవరకు మనల్ని పవిత్రులుగా ఉంచుతుందని చెప్పి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. See, today is the day where we have a lot of activities, but very little focus on our personal holiness. మరి ఈ లోకంలో చూసినప్పుడు నేటి దినాల్లో చాలా రకంగా క్రియారూపకంగా ఎన్నో పనులు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ పనులన్నిటి ద్వారా మన పరిశుద్ధతకి, మన పవిత్రతకి ఏమైనా ఆటంకం కలుగుతుందా, మన పవిత్రతను మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా అన్నది చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. Paul was telling them, I know all about your good acts, but remember, none of that is going to keep you prepared when the Lord returns. It is going to be your personal holiness before him. That is what is going to prepare you before the Lord returns. మరి పౌలు గారి పత్రికలో ప్రస్తావించిన విషయం ఏంటంటే మీరు ఎన్నో మంచి కార్యాలు, మంచి క్రియలు చేసి ఉండొచ్చు, కానీ ఆ మంచి పనులన్నీ కూడా ప్రభు రాకడికి మిమ్మల్ని సిద్ధపరచలేవు. కానీ ప్రభు దినానికి మిమ్మల్ని సిద్ధపరిచే ఒక విషయం ఏంటంటే మీ పరిశుద్ధతను కాపాడుకోవడమే. Let me mention few thoughts here which are relevant for us, and some things for us we can keep in mind as we prepare ourselves for the Lord's return. ప్రభువు యొక్క ప్రత్యక్షత కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి, మన మనసులో ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని సంగతులను ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. Sexual temptation is such, it never leaves us at any point of our lives. మన జీవితంలో ఈ కామం అనేది లేకపోతే కామ వాంఛలు అనేవి ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలో అయినా వెంటాడుతూనే ఉంటాయి. There's a time when as young people we are tempted sexually and we think when we get married that will be taken care. మరి యవనస్తులుగా ఉన్నప్పుడు యవనస్తులైన ప్రతి ఒక్కరు కూడా ఈ కామ వాంఛకు లోనై చాలా శోధింపు పడుతూ ఉంటారు. కానీ వివాహాలు అయ్యాక ఇది కొంచెం ఆగడం అనేది జరుగుతుంది. Yes, by the grace of God, within the purview of marriage, a lot of that is taken care. But the devil will not leave us. We'll keep throwing sexual temptations
to us even as we grow in our married life. వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా స్థిరపరచబడిన తర్వాత దీనికి అడ్డుకట్ట అనేది పడినప్పటికీ కూడా అపవాది మనల్ని విడిచిపెట్టడండి. ఏదో ఒక రకంగా ఈ కామ వాంఛను విశ్వాసుల జీవితంలో పుట్టించడానికి వాడి అగ్ని బాణాలు వాడు సంధిస్తూనే ఉంటాడు. See, when the children come in family, parents are so caught up with children. We want to give our children the best of food, best of attention, everything. What happens is, when the children enter our home, very often it has been found, even in the Christian circle, that our focus shifts from us to the children, which is true, and that is where the sexual temptations come to us once again in a very strong manner. మరి వివాహమై పిల్లలు పుట్టాక సాధారణంగా తల్లిదండ్రుల యొక్క ఆలోచన అంతా కూడా పిల్లల మీదకే మళ్ళీపోతుంటుంది. వారికి ఏం పెట్టాలా, వారికి ఎలాంటి బట్టలు ఇవ్వాలా, వాళ్ళకి ఎలాగ చదివించాలా అంటే పిల్లల కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారి ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా పిల్లలపైన కేంద్రీకరిస్తుంటారు. కానీ ఇదే సమయంలో అపవాది జరపడుతుంటాడు. ఎందుకంటే భార్య ఇటు పిల్లల మీద ఎక్కువగా మనసు ఉంచుతుంది. అదే సమయంలో భర్తకు కానీ భార్యకు కానీ వారి జీవితంలో, వైవాహిక జీవితంలో ఈ దాంపత్య సుఖం అనేది లేకపోవడం వలన ఆలోచనల ద్వారా అపవాది ఏం చేస్తాడంటే శోధించబడడానికి మరొకసారి అవకాశం ఇస్తూ ఉంటాడు. Many times it has been found that the mother is very caught up with the child and she has no idea what her husband is doing privately, watching, listening, with whom he is talking to. Wife has no idea, and these temptations grow stronger in the life of one person and ultimately in the life of the family. మరి భార్యాభర్తల విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే పిల్లలు పుట్టాక మరి తండ్రి కంటే తల్లి పిల్లల విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకుంటూ పిల్లలకి ఏమి సమకూర్చి పెట్టాలని చెప్పి పిల్లల మీద తన ధ్యాస ఉంచుతూ ఉంటది. అదే సమయంలో భర్తను కొంత పక్కన పెడుతుంది. ఎందుకంటే ఆయన రహస్యంగా ఏం చూస్తున్నాడో, ఏం వింటున్నాడో, దేని మీద ఆశపడుతున్నాడో ఆమె గమనించుకోలేని స్థితిలో ఉండడం బట్టి ఈ అపవాది తన శోధన ద్వారా మరి జరపడి ఈ కామ వాంఛను ఎవరో ఒకరిలో వృద్ధి చేస్తుంటాడు. ముఖ్యంగా ఇది పురుషుల్లో జరుగుతుంటుంది. As a married person, I take the freedom to say these words to married people who are here today. మరి వివాహమైన వ్యక్తిగా, వివాహమైన వారికి, దంపతులుగా మరి ఉదయకాల సమయంలో కూర్చున్న వారికి ఈ మాటలు చెప్పడానికి నాకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి నేను చెప్పగలుగుతున్నాను. See, smartphones have taught us to be very personal. See, yesterday I was formatting a laptop for my younger daughter and I was just trying to log in from different accounts, and I realized suddenly how thus the world of software and apps have made devices personal to us. మరి నిన్నటి దినమున నా చిన్న కుమార్తెకి ల్యాప్టాప్ లో కొన్ని విషయాలు ఎక్కించడానికి నేను ప్రయత్నం చేస్తూ అందులో లాగిన్ అవుతున్నప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే మనం ఉపయోగించే ఈ యాప్ల ద్వారా లేకపోతే మనం ఉపయోగించే ఈ స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ల ద్వారా ఎంతగా అపవిత్రత అనేది చొరబడుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుందంటే మనకి తెలిసి చొరపడడం అనేది కాదు, కానీ మనం దాన్ని ఓపెన్ చేయగానే అది జరపడుతూ మనల్ని ఎలాగ శోధనలోకి నడిపిస్తుందో గమనించగలిగాను. See, companies have a vision. They say each individual one laptop, each individual one phone. మరి కంపెనీలు కూడా వారి వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి వేసే ఎత్తుగాల్లో ఒక భాగముగా అంటే నేటి దినాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వారి సొంత ల్యాప్టాప్ ఉండాలి, ప్రతి వ్యక్తికి కూడా వారి సొంత సెల్ ఫోన్ ఉండాలి. So it is very personal and we don't realize that it has made us so personal that very often even our spouses don't know what we are watching, what we are listening, what we are seeing, what is it that we are into in our phone or in our computer. మరి సెల్ ఫోన్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా మన వ్యక్తిగత జీవితం ఎంతగా ప్రభావితం చేయబడుతుందంటే పూర్తిగా ఎవరికి వాళ్ళమే ఒంటరిగా అయిపోతున్నాం. చివరికి మన భర్తకు కానీ భార్యకు కానీ అందులో మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, దేని ద్వారా శోధించబడుతున్నామో అన్నది కూడా వారు చూడకుండా జాగ్రత్త పడేంత వ్యక్తిగత సాధనముగా ఈ సెల్ ఫోన్స్ మారిపోయాయి. You know, this is not to say things against anyone, but many of us as
people who are following Christ, even ordinary people today, our lives are very much battered by sexual temptations. మరి ఇది ఎవరినో నేను ఉద్దేశించి మాట్లాడుతున్నానని చెప్పి దయచేసి అనుకోవద్దు. కానీ ఇటు అన్యుల్లో కానీ ఇటు క్రైస్తవుల్లో విశ్వాసుల్లో కూడా ఈ కామ వాంఛ అనేది మనం ఉపయోగించే సాధనాల ద్వారా ఎంత ఎక్కువైపోతుందో మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో మాత్రమే ఈ మాటలు నేను చెప్తున్నాను. You know, when I came to know Christ, there were some people I admired their capacity to be able to speak the word of God, the way they taught people, the way they preach the word of God, I admired. But today, after many, many years, when I look at their lives, many of them, it is very sadly that their families are broken, divorce has taken place, and one of the reason is sexual immorality in their family. మరి నేను ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో అంటే చాలా సంవత్సరాల క్రితము వాక్యాల ద్వారా, ప్రసంగాల ద్వారా, బోధల ద్వారా, ప్రార్థన ద్వారా నా జీవితాన్ని ప్రభావితం చేసి మరి ఒకప్పుడు నేను వారిని ఎంతగానో మెచ్చుకున్నాను, వారిని ఎంతగానో నేను వారి చేత ప్రోత్సహించబడ్డాను. కానీ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ దినాన వారి జీవితాలు చూసుకున్నప్పుడు వారు ఏదైతే ప్రసంగించారో, వారు ఏదైతే బోధించారో, ఏ విషయాల్లో వారిని నేను మెచ్చుకున్నానో అలాగ వారి జీవితాలు లేవు. వారి కుటుంబాలు అన్ని కూడా పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయి. ఆ కుటుంబాలు విడిపోవడానికి కారణం ఏంటంటే ఈ కామ వాంఛ, ఈ కామాతృత అన్నది నేను గ్రహించగలిగాను. It never started with big things. It started with very small things, and it has led to the destruction of the family today. వారి జీవితాలు పతనం అయిపోవడానికి అంటే ఈ బోధకుల జీవితాలు కూడా పతనం అయిపోవడానికి కారణం ఏంటే చిన్న చిన్న విషయాల దగ్గర ఈ పవిత్రత విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం మూలాన అవే పెద్ద విషయాలుగా మారి వారి కుటుంబాలను విచ్ఛిన్నం చేశాయి. And you and I are equally vulnerable before God, before the arrows of the evil. We can also fall any point of time. మరి వారిని గురించి మాట్లాడడం మాత్రమే కాదు, కానీ మీ విషయానికి వచ్చినప్పుడు చివరికి నా విషయాన్ని కూడా చూసుకున్నప్పుడు మనం ఎవరు కూడా సాతాను యొక్క లేకపోతే దుష్టుని యొక్క అగ్ని బాణాలకి అతీతులము కాదండి. మనం ఏమో అంత ప్రార్థనాపరులమని కాదు, కానీ ఏదో ఒక రకంగా పడిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ మాటలు హెచ్చరిస్తూ చెప్తున్నాను. So marriage, children, none of these actually remove sexual temptations from our lives. మరి వివాహమై పిల్లలు పుట్టినప్పటికి కూడా ఈ వివాహము, పిల్లలు అనేవి మన శరీరంలో రహస్యముగా ఏలుబడి చేస్తున్న ఈ కామ వాంఛను ఎట్టి పరిస్థితిలో తొలగించలేవు. It comes to us in a very different format. మరి ఈ కామ వాంఛ అనేది వివాహమైన తర్వాత కూడా అనేక కోణాల్లో నుంచి అనేక పరిస్థితులు గుండా మన జీవితంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. And I want to encourage all the married people, including myself, that whatever we are, however is our life personally, if it is not a life that is pleasing God sexually, in the area of sexual thoughts, in the area of what we see and all of that, God is not going to be pleased with us when he returns. మరి ప్రభు ప్రత్యక్షమయ్యే దినానికి మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. మరి ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయని కలుపుకుంటూ నాకును మీకును ప్రోత్సహించి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఏది చూస్తున్నారో, ఏది వింటున్నారో దాని విషయంలో, ముఖ్యంగా ఈ పరిశుద్ధత అనే విషయంలో, పవిత్రత అనే విషయంలో మనల్ని దేవుడి నుంచి దూరపరిచేది ఈ కామాతృత కాబట్టి దీని విషయంలో ప్రత్యేకించి మనం జాగ్రత్త పడాలి. This reminder is not only for the married people, but also the unmarried people. మరి ఈ యొక్క జ్ఞాపకము అంటే ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం కేవలం వివాహమైన వాళ్ళకి మాత్రమే కాదు, కానీ యవనస్తులకు కూడా ఈ మాటలు నేను చెప్తున్నాను. I remember reading the life of Joseph from Genesis 39. Don't turn to it now. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు జీవితం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. When Potiphar's wife said, "Come to bed with me," he said, "My master has entrusted everything to me. How can I sin against my God and my master?"
మరి పోతిఫర్ భార్య యోసేపుని ఎంతగానో బలవంతం చేస్తూ తనతో సైనించమని ప్రతి దినము అడుగుతున్నప్పుడు యోసేపు ఇచ్చిన జవాబును మనం జ్ఞాపకం చేసుకుందాం. నా యజమానుడు ఈ గృహంలోని నిన్ను తప్ప సమస్తానికి అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు ఇవ్వలేదు. కాబట్టి నిన్ను నేను ముట్టుకుని దేవునికి లేకపోతే నా యజమానుడికి వ్యతిరేకంగా నేను పాపము ఎలాగ చేయగలనని యోసేపు పారిపోయాడు. When nobody is watching us, when we are alone, that is the standard of our sexual purity. మరి ఈ కామవాంఛ విషయంలో మన పవిత్రత ఎలా రుజువు చేయబడుతుందంటే, అందరూ ఉన్నప్పుడు ఎంతో పవిత్రులుగా నటిస్తాము, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒక్కరమే మిగిలిపోయినప్పుడు మన ఆలోచనలు ఎలాగ ఉన్నాయి అన్న దాని మీదే మన పవిత్రత అనేది ఆధారపడుతూ ఉంటుంది. So it is important to introspect and ask ourselves, Lord, what are my thoughts when I'm alone? What am I seeing when I'm alone with my phone, with my computer, or in the outside world? Where are my eyes, Lord? కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరూ కూడా స్వపరీక్ష అనేది చేసుకుందాం. అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలాగున్నాం అన్నది కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నేను నా ఫోన్లో నేను ఏం చూస్తున్నాను, ఏం వింటున్నాను, లేకపోతే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా పరిశుద్ధత ఎలాగుంది, లేకపోతే బయట ఉన్నప్పుడు కూడా నా చూపు దేనిపై మళ్ళుతుంది అన్నది ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకోవాలి. Let us be diligent in praying for each other, because this is a very, very slippery and very dangerous area of our lives. And please understand, sexual temptation is such, it will keep coming back. The devil will keep bringing it back at different times in different format. మరి కామవాంఛ అనేది దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నిటిలోకి కూడా మరి చాలా భయంకరమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనము ఎంతగా వివాహమై ఎంతగా ముందుకు ఆత్మీయ జీవితంలో కొనసాగిపోతున్నా సరే, ఏదో ఒక సమయంలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక వ్యక్తి ద్వారా ఈ కామవాంఛ అనేది మనలో కలిగించడానికి, దేవుడి ఎడల ఉన్న పవిత్రత నుంచి తొలగించబడ్డానికి, అపవాది శోధించడానికి ఇది ఒక ఆయుధంగా వాడుకుంటాడు. కాబట్టి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు ఈ విషయంలో హెచ్చరించుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి. In the past, if you read the lives of the missionaries, in the past, many missionaries, what they would do, they would sit together with the other missionaries and they would discuss and they would confess to each other, and they would say, this week, this is what I struggled with. I was struggling with this. But today, in a generation like us, we are becoming so individualistic that these open confessions and open help from one another is increasingly going down. మరి గతించిన కాలంలో చూసినట్లయితే మిషనరీస్ గా పనిచేస్తున్న వారు, అంటే కుటుంబాలకు దూరంగా ఉండి పనిచేస్తున్నప్పుడు ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు వారందరూ కూడా గుంపు కూడి ఒకరితో ఒకరు చర్చించుకునేవారు. ఈ వారంలో నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ తప్పుడు ఆలోచనలో నేను పడిపోయాను, లేకపోతే ఈ పాపం చేయడానికి నన్ను నేను ప్రోత్సహించుకున్నానని చెప్పి వారు ఒకరితో ఒకరు ఒప్పుకుంటూ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునేవారు. కానీ దురదృష్టం ఏంటంటే, మరి ఆధునిక తరములో మనం ఏది కూడా ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడము. మనం దేని చేత శోధించబడుతున్నామో చెప్పడానికి ఇష్టపడము, లేకపోతే ఎవరైనా దేని చేత శోధించబడుతున్నారో వినడానికి కూడా ఇష్టపడము. ఎవరికి వాళ్ళము వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తిగతము అనే మాట దగ్గర కట్టుబడిపోయి ఉండిపోతూ మరి బయటికి చెప్పుకోలేని విధంగా మన జీవితాలు మనమే బంధించేసుకుంటున్నాం. You would have heard about William Carey, the great missionary who came about 200 years ago to West Bengal. మరి వెస్ట్ బెంగాల్ కి వచ్చిన ఆ ప్రాంతానికి వచ్చిన విలియం కేరీ అనే గొప్ప సువార్థికుని కథ మనందరికీ కూడా తెలిసిందే. He, as an Englishman, when he came to Bengal, he learned Sanskrit language, and there was a time he was teaching Sanskrit grammar in Fort William College in Calcutta. మరి కేవలము ఆంగ్ల భాష మాత్రమే తెలిసిన విలియం కేరీ వెస్ట్ బెంగాల్ కు వచ్చినప్పుడు సంస్కృతంలో ఫోర్డ్ కాలేజీలో, ఆ వెస్ట్ బెంగాల్ లో ఉన్న ప్రముఖ కాలేజీలో పాఠాలు చెప్పడం అనేది నేర్చుకున్నాడు. He has translated the Bible into several languages, including my own language, Bengali. మరి పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ బైబిల్ని అనేక రకాల భాషల్లోకి, ఈ చివరికి నా సొంత భాష బెంగాలీలో కూడా తర్జుమా చేయబడ్డానికి ముఖ్యమైన కారణం ఎవరంటే విలియం కేరీ గారే.
The authors tell us that there were 3 friends, 3 missionaries who would sit on Saturday evening. మరి ఈ గ్రంథకర్తలు రాసిన విషయం ఏంటంటే ప్రతి శనివారం సాయంకాలంలో ఆయనతో పాటు 3 స్నేహితులు కూర్చుండేవారు. They all lived close by, they all worked close by, but on Saturday evening, all of them will sit together with their families. మరి వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులందరూ కూడా కలిసి పనిచేస్తున్నప్పటికీ కొంచెం దూరంలో నివసిస్తున్నప్పటికీ కూడా ప్రతి శనివారం సాయంత్రం కుటుంబాలతో కలిసి వారు ఒక చోట కూర్చుని ప్రార్థన చేసేవారు. And they would talk to each other what has happened in the week where in areas they have displeased God. In other words, they would confess to each other, and they would say, this is what I did and the Lord was not pleased with me. మరి ఆ శనివారం సాయంత్రము కుటుంబాల సమేతంగా వారు కూర్చున్నప్పుడు వారు మాట్లాడుకునే మాటలు ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వారి జీవితంలో ఏ పాపం చేత వారు శోధించబడ్డారో, లేకపోతే ఏ తలంపులు వచ్చాయో, లేకపోతే ఎలాగ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారో, ఏ విషయాల్లో, ఇలాగ అనేకమైన వ్యక్తిగత విషయాలన్నీ కూడా వారు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఒకరితో ఒకరు ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకునేవారు. See, sadly, today we have no time for all that. మరి విచారకరమైన సంగతి ఏంటంటే నేటి దినాల్లో ఇలా కలిసి ప్రార్థన చేయడానికి, ఒప్పుకుంటూ ప్రార్థన చేయడానికి మన ఎవరికి కూడా సమయం లేదు. We are so busy in activities, preaching, Bible study, prayer meetings, Zoom meetings. We have no time for that. మరి విచారకరమైన సంగతి ఏంటంటే ఈ దినాల్లో మనం వ్యక్తిగతంగా ఎంత తీరిక లేకుండా ఉన్నామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ఈ జూమ్ మీటింగ్స్, ప్రార్థనా కూడికలు, లేకపోతే బయట కూడికలు, లేకపోతే బహిరంగ సమావేశాలు, ఇలాగ ఏదో ఒక దాంతో ఉద్యోగాలు, పనులు, ఇలా తీరిక లేకుండా ఇటువంటి ఆత్మీయ అనుభవం మనము మన జీవితంలో అనుభవించకుండానే మన జీవితం కొనసాగిపోతుంది. And the evil one will bring strong sexual temptations in the midst of that business of life. మరి ఈ తీరిక లేని మన జీవితంలో దుష్టుడు మటుకు ఈ కామవాంఛ అనేది వదిలిపెట్టకుండా ఈ అగ్నిబాణాన్ని సంధిస్తూనే ఉంటాడు. How much more it is important for us that we sit together with our spouses, with our missionary friends, with our close family members, and we discuss where are the areas we have displeased God. మరి నిజానికి మనం అందరము కూడా మన కుటుంబ సభ్యులతో, భార్యలతో, భర్తలతో, సన్నిహితులతో, స్నేహితులతో, తోటి విశ్వాసులతో కూర్చుని మనలో ఉన్న లోపాలు, లేకపోతే మనం ఎక్కడ దేవుడికి అయిష్టులుగా ఉంటున్నామో, మన ప్రవర్తన లోపాలు అన్ని కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉండాలి. So I want to leave this point with this thought that it is a challenge for us, particularly for people like us who are involved in ministry. Sexual temptation is something that the Lord is reminding us again and again that we have to take care, and our lives must be pleasing to Him when He appears before us. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు రాకడ దినం గురించిన కొన్ని మాటలు చెప్తూ మరి నేను అదే సమయంలో మీ అందరికీ కూడా ప్రోత్సహిస్తూ మన జీవితంలో గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏంటంటే ఈ కామవాంఛ విషయంలో, కామాతృత విషయంలో మనం పవిత్రులుగా మన జీవితాలు కొనసాగించగలుగుతున్నామా లేదా, దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నామా లేదా అన్నది ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవలసిన సమయం ఇది. There is a second part of Paul's message in this section from verse 9 to 12. Something Paul makes a very unusual command here. మరి 6వ వచనం నుంచి 8వ వచనంలో పౌలు గారు ఇంకొక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారండి. And more I think about our lives, I realized how relevant Paul was 2000 years ago. మరి మన జీవితాలను మనం ఈ వాక్యాల ద్వారా, ఈ వచనాల ద్వారా పోల్చుకున్నప్పుడు పౌలు గారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పిన ఈ మాటలు మన జీవితానికి ఎంత దగ్గరగా ఉన్నాయి అని అనిపిస్తుంది. Verse 11 and 12. It says, make it your ambition to lead a quiet life. You should mind your own business and work with your own hands, just as we told you, so that your daily life may win the respect of outsiders, and so that you will not be dependent on anybody.
సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియు కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించున్నాను. There are 3 commands in verse 11. ఈ 11వ వచనంలో 3 ఆజ్ఞలు అనేవి రాయబడ్డాయి. He says, make it your ambition to lead a quiet life, first command. మరి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మన సొంత జీవితంలో మనము మర్యాదగా నడుచుకోవాలి. You should mind your own business మన సొంత కార్యాలు మాత్రమే మనం జరుపుకోవడానికి ఇష్టపడాలి. and work with your hands. మన చేతులతో మనం కష్టపడి పని చేయాలి. And then the result of that verse 11 is given in verse 12. మరి ఈ 3 పనులు మనం చేయగలిగితే 11వ వచనంలో రాయబడిన 3 పనులు మనం చేయగలిగితే దాని ఫలితం అనేది 12వ వచనంలో మనం చూస్తున్నాం. 2 things will happen if we do that. First, in verse 11 it says, so that your daily life may win the respect of outsiders, and second, you will not be dependent on anybody. మరి ఈ 3 ఆజ్ఞలు మనం పాటించగలిగితే వచ్చే 2 ఫలితాలు ఏంటంటే సంఘానికి వెలుపటి వారి ఎడల అంటే సమాజంలో మనకి గౌరవం అనేది దక్కుతది. అదే సమయంలో మనం మర్యాదగా నడుచుకుంటూ ఏమీ కూడా కొదువు లేకుండా ఉంటాం. You know what Paul is telling us? Paul is saying, see, you all have responsibilities. Whatever job and responsibilities you have, do it quietly as if you are doing to the Lord. Don't make much noise about it. మరి మనం చేస్తున్న పనులైతేనేమి ఉద్యోగాలైతేనేమి వాటిని ఎలాగ చేసుకోవాలని పౌలు గారి ఆశ అంటే నిశ్శబ్దంగా మర్యాదగా మనకి ఇవ్వబడిన బాధ్యతలు మనం చేసుకోవాలి తప్ప వాటి విషయంలో ఎటువంటి గందరగోళానికి కానీ లేకపోతే ఎటువంటి కలవరానికి కానీ మనం చోటు ఇవ్వకూడదు. మర్యాదగా మన పని మనం చేసుకోవాలి. With your own hands, work what has been given to you. మీకు ఇవ్వబడిన పనిని మీ సొంత చేతులతో కష్టపడి మరి మీరు చేసుకోవాలి. Now, what is new thing about these commands? It looks so simple, no? మరి ఈ ఆజ్ఞ చదువుతున్నప్పుడు నేను చెప్తున్నప్పుడు కానీ ఇందులో కొత్తగా వినేదేముంది, కొత్తగా గ్రహించేదేముంది, ఇది సులువైందే కదా అని అందరూ అనుకోవచ్చు. You remember the day when we were learning about raising our children. One of the things that I had mentioned is that it is important that we teach our children certain works of the home. You know, the things that we do at home, we should also teach our children, maybe washing dishes, maybe sweeping floor, maybe cleaning the cupboard or something, you know, simple things we must teach our children. మరి గతించిన వారాలు అంటే ముందు అధ్యాయంలో నేను వాక్యం చెప్పినప్పుడు పిల్లల పెంపకం విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ప్రస్తావించాను. అంటే వారి పెంచడం మాత్రమే కాదు కానీ ఇంటి పనుల్లో కూడా వారు సహకారులుగా ఉండేటట్లుగా మనం వారికి నేర్పించుకోవాలి. వంటగది శుభ్రం చేయడము, కబోర్డ్స్ సర్దడము, లేకపోతే పుస్తకాలు కానీ చూసిన వస్తువులు కానీ వాటి స్థానాల్లో పెట్టడము, లేకపోతే ఇంకేదైనా పని ఇంట్లో వారు ఏ పని అయితే చేయగలరో ఆ పనులన్నీ కూడా మన పిల్లలకి మనము నేర్పించగలిగి ఉండాలి. Day by day, our families are becoming smaller. మరి రాను రాను దినాలు గడుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే మన కుటుంబాలు చాలా చిన్నవిగా అయిపోతున్నాయి. And working with own hands is becoming rare day by day. కానీ సొంత చేతులతో కష్టపడి పని చేయడం అనేది మాత్రము తక్కువైపోతుంది. Paul is saying that make sure whatever you do it quietly and do it well. Make sure you work with your own hands so that you are not dependent on other people. మరి పౌలు గారు చెప్తున్న మాటలు ఏంటంటే నీ సొంత చేతులతో నువ్వు కష్టపడి పని చేసినప్పుడు ఆ పని కూడా మర్యాదగా నిశ్శబ్దంగా ఇతరులకి అభ్యంతరకరం కాకుండా అమర్యాదగా కాకుండా మర్యాదగా మనము చేయగలిగి ఉండాలి. You know, today is the day we are more focused on sharing on the social media what we do in our personal lives. మరి నేటి దినాల్లో ఎలాగుందంటే మనం ఏ చిన్న పని చేసినా సరే అది సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా లేకపోతే ఎలాగోలా దాన్ని ఇతరులకు పంచుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు. What we do little bit of things in our family, we are so busy
in putting that up in the social media, posting, commenting, liking. Please, I am not saying that is wrong. Please don't get me wrong. But we are more busy doing that than leading a quiet life before God. మరి ఇది ఎవరిని నేను ఉద్దేశించి చెప్తున్నానని కానీ, తప్పుగా చెప్తున్నానని కానీ, తప్పు భావంతో అర్థం చేసుకోవద్దు కానీ, మరి నేటి దినాలు ఎలా ఉన్నారంటే అందరూ చిన్న పని చేసినా సరే అది దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయాలి వెంటనే. దానికి మళ్ళా కామెంట్లు, లైక్‌లు రావాలి. దీని విషయంలో దినమంతా కూడా ప్రతి ఒక్కరు చేసే పని, చాలా మంది చేసే పని ఇదే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన సొంత చేతులతో కష్టపడి చేసినప్పుడు అది మర్యాదగా, నిశ్శబ్దంగా చేసుకోవాలి. Please do not think I am against social media. No, I am not talking about that part. మరి నేను సోషల్ మీడియాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పి దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. But more than sharing what we do, you know, when we wear a good clothes, we take a photo and post. When we go to a place, we share in the media. But what Paul is telling us is that what you do in your personal life, that, you know, that must be done in a such a way so that it gains respect of the other people. మరి పౌలు గారు చెప్తున్న మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకుందాం. ఒకవేళ మంచి బట్టలు వేసుకుంటే వెంటనే ఒక సెల్ఫీ తీసుకుని అది వెంటనే పోస్ట్ చేసేస్తున్నాం. లేకపోతే ఏదైనా వండితే అది సెల్ఫీ తీసి పోస్ట్ చేసేస్తున్నాం. ఇలాగ ఎన్నో దినమంతా కూడా ప్రతి ఒక్కరు చేసే పనులు ఇవే. కానీ ఈ వచనం ప్రకారము మనం ఏం చేసినా సరే చెయ్యండి అన్ని. కానీ అది మర్యాదగా ఉండాలి. మరి ఇతరుల నుంచి కూడా మనం మర్యాద సంపాదించుకునే విధంగా ఉండాలి. See, quietly doing our responsibilities, this quality is actually going down day by day. మరి నిశ్శబ్దంగా, మర్యాదగా బాధ్యతలు నిర్వర్తించడం అనేది నేటి దినాల్లో చాలా తక్కువైపోతుంది. అంటే ఏం చేసినా సరే అందరూ చూడాలనే ఆ ఆలోచన ఎక్కువైపోతుంది. Whatever we do, we want people to know us. Whatever we do, we want people to notice that and tell us we have done well. Paul is saying, look, this is your responsibility. You must do that quietly. Why to gain approval of people through these things? మరి చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా అది అందరూ చూడాలా, అందరూ మెచ్చుకోవాలా, అందరి దృష్టి దాని వైపే ఉండాలన్న వాంఛ మనిషిలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే అది అసలు అదంతా ఎందుకు? మనం చేసే పని మనుషులు గుర్తించాలి, మనుషుల చేత గుర్తించబడాలనే తపన ఎందుకు? మనం చేసే పని చెయ్యాలి, కష్టపడి చెయ్యాలి, కానీ మర్యాదగా చేయాలి, నిశ్శబ్దంగా చేయాలి. You know, Paul is encouraging us that grow in such a way that you will not be dependent on anybody, but that will not be visible because you are speaking, but that will be visible because people will see in you that you are a person who lead a quiet life before God and you work with your own hands. Your hands are skilled. Your mind is skilled. That is where people will look at you and say, wonderful, great worker of Christ. మరి మనం ఏ పని చేసినా సరే ఆ పని ఇతరులు చూడాలని చెప్పి ఇతరుల మీద ఆధారపడుతూ ఇతరులు గుర్తించాలని చేయడం కంటే పని చేయండి, నిశ్శబ్దంగా చేయండి, మర్యాదగా చేయండి, గౌరవప్రదంగా చేయండి. కానీ మీరు చేస్తున్న పని మీ నోటితో పలికి ఇతరులు గుర్తించాలని వారికి చెప్పడం కంటే వారు మీ పనితీరును, మీ మర్యాదను మీరు చెప్పకుండానే గ్రహించగలిగితే మీరు నిజంగా సొంత చేతులతో కష్టపడేవారని, మీరు మర్యాద కలిగిన వ్యక్తులని, ప్రతి పనిని నిశ్శబ్దంగా చేసుకుపోతారని మీ చుట్టుపక్కల ఉన్నవారు గ్రహించినప్పుడు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మర్యాద మీకు కలుగుతుంది. Something very simple, but this habit of working with our own hands and leading a quiet life is going down day by day. మరి ఈ నేటి దినాల్లో బాధాకరమైన సంగతి ఏంటంటే తగ్గిపోతున్న విషయము, మనం చూడలేకపోతున్న విషయం ఏంటంటే మన సొంత చేతులతో కష్టపడుతూ మర్యాదగా సంఘానికి వెలుపటి వారి ఎడల నడుచుకోవడం అనేది దినదినానికి అది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. So Paul says there are two things major in this section, verse 1 to verse 12. Paul says, when the Lord returns, may the Lord find you sexually pure. మరి మొదటి 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో రెండు ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానించుకున్నాము. ప్రభు దినానికి మనము మన కామాభిలాష యందు కాక మన ఘటాలను పవిత్రంగా కాపాడుకోవాలి. And then secondly he says, take care of your personal life of work
In your life of work, please God, lead a quiet life, do things with your hand, don't depend on people. మరి రెండో విషయం ఏంటంటే మన సొంత చేతులతో మనం కష్టపడుతూ మర్యాదగా నడుచుకోవాలి. ఇతరుల మీద ఆధారపడకుండా, అదే సమయంలో మన జీవితంలో కూడా ఏది కొదువు లేకుండా, ఇతరులకు అభ్యంతరం కలగకుండా మర్యాదగా క్రమంగా మనము నిశ్శబ్దంగా పని చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకోవాలి. And having said this, verse 13 onwards, this is not something we are going to look at today. We are not looking at that today. But from verse 13 onwards, Paul gives a very rich teaching on second coming of Christ. మరి 13వ వచనం నుంచి చూసినట్లయితే ఈ దినం నేను అది బోధించాలని అనుకోవట్లేదు, కానీ మామూలుగా జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రభువు వారి యొక్క బోధనలో, అంటే పౌలు గారు చేసిన బోధనలోకి ఒక అత్యున్నతమైన ఖరీదైన బోధగా ఇది చెప్పవచ్చు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. God willing, we will look at that section next week, next Wednesday. But please remember, chapter 4, verse 1 to 12, Paul tells us this is your preparation to meet the Lord when he returns. దేవుని చిత్తమైతే 13వ వచనం నుంచి వచ్చే బుధవారం మనం జ్ఞాపకం చేసుకుందాం. కానీ ఈ దినం మనం నేర్చుకున్న పాఠము 1 నుంచి 12 వచనాల్లో ప్రభు దినానికి మనం సిద్ధపడడానికి అవసరమైన 2 అంశాలను మనము గ్రహించగలిగాము. In chapter 1, Paul actually exhorted them and said, wow, great job, because of their faith, because of their, because of the love, because of the work. But Paul says, remember one thing, all that you are doing as a community, individual, make sure your life is also pleasing before God when he returns. మరి దశలోనిక సంఘానికి పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో వారి జీవితంలో ఉన్న 3 విషయాలు బట్టి దేవుడు పౌలు గారు వాళ్ళని మెచ్చుకున్నారు. వారి ప్రేమ, వారి విశ్వాసము, వారి ప్రయాస, మరి వారు అందరూ కలిసి సమిష్టిగా చేస్తున్న ఈ పనులు దేవుని ఎదుట గుర్తించబడుతున్నవని పౌలు గారు మెచ్చుకుంటూ, అదే సమయంలో మిగిలిన వచనాల్లో మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలాగుండాలన్నది ఆయన నేర్పించడానికి ప్రయత్నం చేశారు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you so much for this morning, for your word, which is always life-changing, Lord. ప్రభా, ఉదయకాల సమయంలో మా జీవితాలను మార్చే శ్రేష్టమైన మీ మాటలు బట్టి, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. Father, as we read these words written 2000 years ago, we just realize, Lord, that these words are just written for me. మరి 2000 సంవత్సరాల క్రితమే వ్రాయబడిన ఈ వచనాల్లో నుంచి నేటి దినం మా జీవితాల్లో మేము అర్థం చేసుకోవలసిన విషయాలు, మా కొరకే వ్రాయబడిన విషయాలు ఉన్నాయని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. Lord, I need this correction. I need this reminder than anybody else seated in this place. That, Lord, you have reminded us and you have reminded me once again how much it is important that I keep my life pure, sexually pure before you, Lord. ప్రభా, మరి ఉదయకాల సమయంలో నా జీవితము, మరి మా అందరి జీవితాలు కూడా మీ ఎదుట కామవాంఛ విషయంలో, కామాతృత విషయంలో పవిత్రులుగా ఉంచుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి, హెచ్చరించబడ్డానికి, మరి ముఖ్యంగా నాతోనూ మాతోనూ మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. And Lord, once again you have reminded me that people may do lot of things around you, lot of activities, but it is important that I learn to lead a quiet life, work with our own hands as if this is what you have given to me, and that with that I may please you, Lord. ప్రభా, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు, సమాజము ఎన్నో పనుల్లో తలములకనైపోయినప్పటికీ కూడా, వారు ఎన్నో పనుల్లో నిమగ్నులైనప్పటికీ కూడా నా చేతులతో, నా వ్యక్తిగత విషయంలో సొంత చేతులతో కష్టపడి పనిచేస్తూ మర్యాదగా, నిశ్శబ్దంగా నా ఘటాన్ని నేను కాపాడుకోవాలని మరొకసారి హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, I pray for myself and I pray for everyone seated in this room today. ప్రభా, ఉదయకాల సమయంలో నా గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ ప్రేయర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. Lord, all of us are weak people, very, very weak people, Lord. ప్రభా, మేమందరము చాలా చాలా బలహీనము నాయన. Lord, unless you protect us, we are doomed for destruction, Lord. ప్రభా, మీరు మమ్మల్ని కాపాడకపోతే, కరుణించకపోతే మేము నాశనానికి జరుగుతున్న వారమే.
So Lord, protect us, Lord, and keep a hedge around us, that when the devil tempts us, we will take the help of your word and Lord, escape that temptation and please you through our lives. ప్రభా మమ్మల్ని కాపాడండి, మా చుట్టూ మీ కంచెను వేయండి. ఒకవేళ అపవాది మమ్మల్ని ఏ రకంగా శోధించాలని ప్రయత్నం చేసినప్పటికీ మీ యొక్క పరలోక సహాయాన్ని మేము పొందుకునేటట్లు, మీ వాక్యం మీద ఆధారపడి జీవించేటట్లు మాకు సహాయం చేయండి. Thank you once again for this morning, for listening to our prayer. ప్రభా ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకించినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. In Jesus' name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు, దీపేష్ అయ్యారు. మా అందరి తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజు దేవుడు మాతో చాలా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నామన్నది ఒకసారి దేవుడు మాకు రిమైండ్ చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే రిక్వెస్ట్ పాస్టర్ జే రవికుమార్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిన కోరుచున్నామండి. క్లోజింగ్ ప్రేయర్, పరలోక ప్రార్థన, దీవెన ఇవ్వాల్సిన కోరుచున్నామండి. పరిశుద్ధుడు వెంటనే నీ బంగారు పదలకు వందనం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా సూటిగా వ్యక్తిగతంగా తండ్రి ప్రభా ఒకరితో ఒకరు మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఆనాడు ప్రభా తండ్రి ప్రభా తన యొక్క నాజీరు చేయబడినప్పటికీ సంసోను ప్రభా తండ్రి ఈ కామాతురతలో ప్రభా పడి తండ్రి జీవితాన్ని పాడు చేసుకున్నాడు అయ్యా. జ్ఞానవంతుడైన సొలొమోను, అదేవిధంగా ప్రభా యుద్ధవీరుడైన దావీదు, అనేక మంది ప్రభా ఈ విషయంలో బలహీనతలో పడి తండ్రి వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు తండ్రి. మరొకసారి ప్రభా నీ దోషం ద్వారా ప్రభా మా యొక్క దేవతను ప్రభా కామాతురత కోసం ప్రభా నువ్వు హెచ్చరించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో అనేక మంది సేవకులు ప్రభా పడిపోతున్న సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా బలంగా ఉండడానికి కావాల్సిన ప్రభా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా తండ్రి మా బలహీనతను మరొకసారి ఎత్తి చూపించి ప్రభా విషయంలో జాగ్రత్త పడడానికి ప్రభా నీ దోషం ద్వారా నువ్వు హెచ్చరించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పిన దోషం జ్ఞాపకం చేసుకో ప్రభా, ట్రాన్స్లేషన్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకో, నడిపిస్తున్న ప్రభా జాన్సన్ జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ప్రభా యొక్క వర్చువల్ ఫెలోషిప్ ప్రభా బాధ్యత పడి నడిపిస్తున్న ప్రభా రత్నాకర్ గారిని కోర్ టీంని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి వాక్యము తండ్రి ఉదయకాల సమయంలో నీ మెలనైన చలనైన స్వరం సూటిగా తండ్రి మా హృదయాల్లో గుచ్చుకొని చూడగా ప్రభా ఆనాడు దేవతాన్ని ప్రభా పేతురు తండ్రి వాక్యం చెప్పినప్పుడు ప్రభా వారిని నొచ్చుకొని ప్రభా ఏం చేయని అడిగినట్టుగా ప్రభా మా జీవితాన్ని సరి చేసుకుని ముందుకు సాగడానికి సహాయం తెచ్చండి అయ్యా ప్రభా. అదేవిధంగా తండ్రి అనేక మంది అనారోగ్యంతో ఉంటుండగా ప్రభా ప్రతి బిడ్డను తాకమని ముట్టమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ప్రభా ఈ మంచి సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా, సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఇంకెవరైతే ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించి నువ్వే మహిమాగంత ప్రభావం పొందుకోమని ప్రత్యేకంగా మీరు చేయవలసిన పనుల్లో ప్రభా నీ సూటి మార్గాన్ని చూపించమని ఈ దినం ప్రభా ఒక దీవెనకరంగా మా జీవితంలో మార్చమని మరొకసారి ప్రభా వాక్యం చెప్పిన దాసులను జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అందరం దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తప్పించము. ఎందుకంటే రాజ్యము భారము నిరంతరము నీవై ఉన్నావు. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసుల మీద, ట్రాన్స్లేషన్ చేసిన సిస్టర్ మీద, అదేవిధంగా నడిపించిన బిడ్డల మీద, ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద, ప్రత్యేకంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు ఫర్ ది క్లోజింగ్ ప్రేయర్. మరొకసారి దీపేష్ అయ్యారికి మా అందరి తరపున మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. కూడిచేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే ఇవాళ మన గ్రూప్ లో మన ప్రియ సహోదరి ఆశ్రిత బర్త్డే. సో అందరూ సిస్టర్ కోసం ప్రేయర్ చేయండి. తన ఎగ్జామ్స్ అలాగే స్పిరిచువల్ గ్రోత్, హెల్త్ కోసం మీ అందరికీ నా వందనాలు. తిరిగి రేపు దినాన్ని కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.